పురుషుడు అందింపజేసేవాడు, కానీ స్త్రీ పొదిగింపజేసేది. దాని అర్థం ఏంటంటే పురుషుడు పుట్టించేవాడు, సాగుబడి చేసేవాడు, పురుషుడు కల్టివేట్ చేసేవాడు, స్త్రీ అన్నిటినీ కలిపి నిర్మించేది. పురుషుడు ఇచ్చేవాడు, స్త్రీ పొందుకునేది. పురుషుడు రక్షించేవాడు, స్త్రీ ప్రోత్సహించేది. పురుషుడు ఎదిగింప చేసేవాడు, స్త్రీ పోషించేది. పురుషుడు మూలముగా ఉన్నాడు, స్త్రీ వనరులుగా ఉన్నది. అంటే మేల్ ఈస్ ద సోర్స్ అండ్ అ ఫీమేల్ ఈస్ ద రీసోర్స్. పురుషుడు బోధకుడుగా ఉన్నాడు, స్త్రీ ప్రవక్తగా ఉంటది. స్త్రీ సహాయకర్తగా పంపబడింది. ఉమెన్ ఇన్ యువర్ లైఫ్ ఇస్ దేర్ టు హెల్ప్. కానీ ఏం హెల్ప్ చేస్తుంది? నువ్వేమైతే కలిగి ఉంటావో. నీలో లోపం కలిగి ఉంటే ఆ లోపాలు ఇంకా హెల్ప్ చేస్తుంది. నీలో బలం కలిగి ఉంటే ఆ బలాన్ని ఇంకా హెల్ప్ చేస్తుంది. ఆమె దేవుని చేత ఎలాగ రూపింపబడిందంటే నీకు సహాయకరంగా ఉండడానికి. ఒక మంచి భార్య తన యొక్క భర్తకు సహాయంగా ఉండేటువంటి భార్యగా ఉంటుంది.